అండ్ సో ఇప్పుడు ఒకసారి భరణి నక్షత్రానికి సంబంధించి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వారికి సంబంధించి పరిష్కారం ఎలాగా పొందొచ్చు సార్? భరణి నక్షత్రం ప్రత్యేకంగా గుడి పేరొచ్చి శ్రీ అగ్నిపురీశ్వరర్ అనే గుడి. చాలా పురాతన గుడి. ఇది కూడా చోళ డైనస్టీలో మా 900 సంవత్సరాలు ఓల్డ్. ఈ ప్రత్యేక గుడి కూడా చాలా హ్మ్, ఆగమ శాస్త్రాలతో చాలా కనెక్ట్ అయిన గుడి. ఇక్కడ మనకు పితృకర్మలు అంటే మనకి ప్రతి ఒక్కరికి మనకు పితృకర్మలుంటాయి. జనరేషన్‌గా వచ్చే కర్మలుంటాయి. అలాంటి కర్మలు ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఉంటది. సో, వాళ్ళు అక్కడికెళితే అక్కడ వాళ్ళకి క్లెన్స్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఆ గుడి నిర్మాణమే దాని ప్రకారంగానే ఉంటది. ఆగమ శాస్త్రాలు. అక్కడ మీరు ఆ బర్త్ స్టార్ వాళ్ళు లోపల ఎంటర్ అయితేనే వాళ్ళ కర్మలు ఆల్మోస్ట్ ఎరాడికేట్ అయితేనే వాళ్ళు ఎళ్ళగలుగుతారు. లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆ గుడికెళ్ళలేరు. సో, అదొక ప్రత్యేకత ఆ గుడికి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు జన్మ నక్షత్రంకి సంబంధించి పర్టిక్యులర్‌గా భరణి నక్షత్రమే ఉంది సార్. భరణి నక్షత్రం వాళ్ళకి ఈ టెంపులే అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా! అంటే అవునండి. కొందరికి నక్షత్రాలు తెలీవు. అంటే అందరూ చూడరు. అందరూ పుట్టగానే కూడా చూపించుకోరు. అలాంటి వాళ్ళు ఎలాగ వాళ్ళ దోషం నాకీ నక్షత్రానికి సంబంధించింది అనేది అంటే వారి పేరుని బట్టి ఏమన్నా చెక్ చేసుకోవడానికి వీలుంటుందా? యాక్చువల్లీ హారోస్కోప్ అనేది మళ్ళా మనం పేరు ఒకటే కాదు. మన టైము, డేటు, వాళ్ళు పుట్టిన ప్లేసు ఈ 3 తెలిసిన ఎగ్జాక్ట్‌గా తెలిస్తే ఏ నక్షత్రం అనేది, ఏ రాశి అనేది మనం క్లారిటీగా ఇచ్చేయొచ్చు. భరణి నక్షత్రానికి మా పితృకర్మలు క్లియర్ చేసేదానికి ఆ గుడిలో 3 నెయ్యి దీపాలు పెట్టాలా. విల్వాకులు, పసుపు పూలు వీటితో అభిషేకం చేయాలా. అది కూడా మీ నక్షత్ర రోజు ఆ టెంపుల్ లోపల ఉండాలా. నేను చెప్పినట్టు గురు హోరా గాని, మీ అధిపతి హారోస్కోప్ అధిపతి హోరాలో ఆ గుడిలో ఉండి ఈ పూజలు చేయాలా. ప్లస్ ఒక 8 నిమిషాల నుంచి 12 నిమిషాల దాకా సైలెంట్‌గా ఉండి ప్రాణవాయువుని లోపలికి ఈడ్చుకొని మీ సంకల్పం చేయాలి. అంటే నా పితృకర్మలన్నీ తొలగిపోవాలనేది మీ మనసారా సంకల్పం చేయాలి. చేసితే అయన్నీ కొంచెం క్లియర్ అవుతాయి. రైట్ సార్. ఇది ఆ నక్షత్ర స్త్రీ పురుషులకి ఇద్దరికీ ఒకటే ఉంటుందా సార్? ఇద్దరికీ సమానం అండి. ఓకే. ఆ ఓకే. నక్షత్రంలో పుట్టిన ఎవరికైనా ఆ గుడిలో పరిహారాలుంటాయి.